నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మసాలా వంటలో మరి ఈరోజు మన పార్టిసిపెంట్స్ ఏం స్పెషల్స్ చేయబోతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి అన్ని తెలుసుకుందాం. మీ పేరు? నవ్య. నవ్య. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ లోనే. ఓకే. మీరు? నా పేరు ప్రియా. ప్రియా. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. రిలేటివ్సా? కాదు. అదేంటి రిలేటివ్? కాదు అన్నారు అంటే నేను తనకు రిలేటివ్ ఏంటి అన్నట్టు చెప్పాను. ఫ్రెండ్స్, ఆపోజిట్ లో ఉంటాం ఇద్దరు. అంతే కదా, దానికి మంత్రి యాక్టేరేంటి? ఓకే, గుడ్. మీరు ఏం చేయబోతున్నారు? తవా ఫిష్ ఫ్రై. తవా ఫిష్ ఫ్రై ఏనా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందా, లేకపోతే తవాయి ఫిష్ ఫ్రై అనే స్పెషల్ అంటారా? అదే స్పెషల్ ఐటమ్. అదే స్పెషల్ ఐటమ్. చాలా ధీమాగా చెప్తున్నారండి, ఏమడిగినా కూడా తవాయి ఫిష్ ఫ్రై అంటున్నారు. చూద్దాం, ఫైనల్ గా తెలుస్తుంది కదా. ఎస్, మీరేం చేయబోతున్నారు? మటన్ కబాబ్స్. మటన్ కబాబ్స్. ఓకే, సింపుల్ డిష్, లైట్ గా ఉంటుంది అండ్ స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. సో సింపుల్ గా తొందరగా అయిపోతుంది. సో జస్ట్ 5-10 minutes. పిల్లలు ఏమైనా అడిగిన వాళ్ళకి అలా ఈజీగా చేసి పెట్టారు. 5-10 minutes. సో డెఫినెట్ గా మా వ్యూవర్స్ అయితే ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా యాంగ్జైటీగా ఉంటారు, ఎందుకంటే పిల్లల కోసం ఏమైనా చేయాలి అనేది. ఓకే, చూద్దాం. అయితే మరి ఇద్దరు ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను ఫస్ట్ చేస్తా. ముందు అనేసుకున్నారా నేనే ఫస్ట్ చేస్తా అని? పర్లేదు, ఎవరు చేసినా ఓకే. ఓకేనా? ఓకే, అయితే మీరు ఏం చేయబోతున్నా అన్నారు? తవా ఫిష్ ఫ్రై. తవా ఫిష్ ఫ్రై. ఓకే, తవా ఫిష్ ఫ్రై అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? తవా ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తవా మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, అల్లం చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం ఫిష్ తీసుకుందాము. బోన్లెస్ ఫిష్ తీసుకుందాము. నెక్స్ట్ సాల్ట్ సరిపోయేంత, మైదా కూడా తీసుకుందాము. మైదానా? కొంచెం. డీప్ ఫ్రై అన్నారు కదా, ఆయిల్ స్టార్ట్ చేసుకొచ్చేది. స్టార్ట్ చేయండి. తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, తర్వాత కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని వంటే లేదు. మ్యారినేట్ చేసుకుందాం దీన్ని. ఒక 10 minutes తర్వాత ఫ్రై చేసుకుందాం. ఓకే, అవి మ్యారినేట్ చేసుకొని ఒక 10 minutes ఉంచాలి అలాగా. ఈ స్పైసెస్ అంతా దానికి పట్టాలి కదా. డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఇది కొంచెం కలర్ మారాలి, బ్రౌనిష్ కలర్ లో రావాలి. మీరేం చదువుకుంటున్నారా? అది డిగ్రీ అయిపోయింది రీసెంట్ గా. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను, గవర్నమెంట్ జాబ్స్ కి. ఎగ్జామ్స్ బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్. దానికి ప్రిపేర్ అవుతున్నాను. సో నెక్స్ట్ మీరు బ్యాంక్ లో ఉంటారనమాట, అంతేనా? అంతే. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఇది మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ట్రై చేశారా ఎప్పుడైనా? చేశాను. ఎవరు పెట్టారు ఫస్ట్ ట్రై చేసి? మమ్మీకే పెట్టాను. ఏమన్నారు? బాగుందన్నారా? మరి మీ ఫ్రెండ్స్ ఎవరికి ట్రై చేయలేదా కాలేజ్కి తీసుకెళ్ళి? ఇప్పుడు దాకా అయితే చేయలేదు. ఫ్యూచర్ లో ఎపిసోడ్ చూసిన జాగ్రత్త. ఓకే, మీరేంటి ఇంటి ఎదురుగుంటా అంటే ఫ్రెండ్స్ అంతేనా? మరి మీరేం చేస్తున్నారు? నేను ఆర్టిస్ట్ అండి, మూవీ ఆర్టిస్ట్. అవునా? ఓకే, ఏ మూవీస్ చేశారు మీరు? రీసెంట్లీ కాటమరాయుడు చేశారా? ఇంకా? అండ్ ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ గారి మూవీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ట్రై అయిపోతున్నాయి ఇవి. సో దీని తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్?
దీని తర్వాత నార్మల్ గా చికెన్ 65 చేస్తారు కదా ఆ టైప్ లో జింజర్ గార్లిక్ వేసి ఆయిల్ వేసి సో మన అది అవి రోస్ట్ అయ్యేంత వరకు ఇటు మనం ప్రాసెస్ ఏమైనా చేసేసుకుందాం. చేస్తామా? చేద్దాం. ఓకే. ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా మీకు? నాకు మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ తో మూవీస్ కి వెళ్తా ఉంటాను. అవునా? మోస్ట్లీ. బ్రదర్స్ సిస్టర్స్ ఇంకెవరన్నా ఉన్నారా? నాకు చెల్లి ఉంది. చెల్లి ఉన్నారా? ఓకే. చదువుకుంటుందా తను? చదువుకుంటుంది. తను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్. అవునా? ఓ అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారుగా. మీరు మూవీస్ కదా వెళ్ళేటప్పుడు మరి తీసుకెళ్తారా చెల్లిని? పో నువ్వు కాదు మళ్ళీ నా ఫ్రెండ్స్ తోటే అంటారా? చెల్లి రాదు, ఇష్టపడదు ఎక్కువ బయటికి వెళ్ళడం. మమ్మీతో ఉండడం ఇష్టం ఎక్కువ. గార్లిక్ అలా సన్నగా తరుక్కున్నారు? గార్లిక్. అలాగే జింజర్ కూడా. ఇది ఇంకా ఫ్రై అవ్వాలా? కొంచెం అలా సరిపోతాయి. ఇంకా ఆఫ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకేమైనా వేస్తారు అందులో? కర్రీ లీవ్స్ వేసుకుంటాం. ఓకే. కరివేపాకు. కరివేపాకు తర్వాత ఏంటి వేయడానికి ఏదో ఆలోచిస్తున్నారు? అదే ధనియాల పొడి కొంచెం వేస్తాను. ధనియాల పొడా? అదే అని ఏంటో ఆలోచిస్తున్నారు ఏంటో అనుకుంటా. తవా మసాలా కొంచెం యాడ్ చేస్తాం. తవా మసాలా తర్వాత కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసి వేయాలా? కొంచెం. ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? కొన్ని ఆనియన్స్ యాడ్ చేస్తాం. మర్చిపోయా. సో మీ మదర్ చేసి పెట్టేటప్పుడు ఇలాగే చేశారా? మర్చిపోయి గుర్తు చేయవే. మమ్మీ పక్కనే ఉంటారు కదా, అప్పుడు చెప్పేవాళ్ళు ఇలా చేయనా అలా చేయనా. ఏమర్థమైంది మమ్మీ? గుర్తు పెట్టుకోండి. ఇలా పక్కనే ఉండి చెప్తూ ఉన్నారనుకోండి, ఇలా బయట చేసేటప్పుడు మర్చిపోతుంది. అమ్మ చెప్తుంది కాబట్టి రిలాక్స్ అయిపోతుంది. అలా వదిలేస్తే తనకు కొంచెం గుర్తుంటుంది. సో ఉల్లిపాయలు ముందే వేసుకోవాలి. తను మర్చిపోయి ఇప్పుడు వేసింది అంతేనా? అంతే. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. నేను టేస్ట్ చేస్తాను కదా కాబట్టి ఎలాగైనా చల్తా అనుకుంటున్నావేమో. మేము కూడా టేస్ట్ చేయాలి కదా ఎలాగో. ఇక్కడ విషయం అది కాదు కదా. దీని గురించి మెలకువలన్నీ తెలిసిన వాళ్ళ చేత టేస్ట్ చేపిస్తాను నేను. అది వేసేసుకుందాం. వేసేనా? కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలానే కొంచెం కారం. చాలా చాలా తక్కువ వేసినట్టున్నావు కదా. అంటే మీరు స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటారా? నేను స్పైసీగా తింటాను కానీ ఇందులో పచ్చిమిరకాయలు అలా ఏమి యాడ్ చేయలేదు కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది మరి సరిపోతుందా అని. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. కొంచెం కొరియాండర్ వేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్ లో. ఫినిషింగ్ వచ్చాము మనం. ఫినిషింగ్ వచ్చి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ప్లేటింగ్ ఏనా? ప్లేటింగ్. తవా ఫిష్ ఫ్రై టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. తవా ఫిష్ ఫ్రై రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. తవ్వా ఫిష్ ఫ్రై తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, తవ్వా మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై చేప ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, కరివేపాకు, ధనియాల పొడి, తవ్వా మసాలా, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, వేయించిన చేప ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, తవ్వా ఫిష్ ఫ్రై రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చూడడానికి రావు గారు వస్తున్నారు. మరి రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రావు గారు. హాయ్ అండి. హాయ్. ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి. అది హాయ్ 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 అంటే హాయ్ 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 అంటారా? ఓకే, ఇప్పుడు చెప్పండి. తవా ఫిష్ అండి మీకోసం రెడీగా ఉంది. ఓకే ఓకే, చేశారు. ఎవరు చేశారు?
నేను ఓకే ఓకే. దీని పేరు ఏం చెప్పారండి? తవా ఫిష్ ఫ్రై. తవా ఫిష్ ఫ్రై. ఎలా చేశారు మెథడ్? అంటే నార్మల్ గా చికెన్ 65 చేసుకున్న టైప్ లో చేశాను. మ్యారినేట్ చేసి తర్వాత నార్మల్ గా ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే. దాని తర్వాత దానిపైన తాలింపు వేస్తారు. ఓకే. కొంచెం షార్ప్ ఉన్నది అంటే కొంచెం ఉప్పు కొంచెం షార్ప్ గా ఉన్నది, అంటే ఎక్కువ తక్కువ లేదు, కొంచెం కొంచెం. అదర్వైజ్ టేస్ట్ బాగున్నది, ఫ్లేవర్ బాగున్నది. సో విల్ సీ నెక్స్ట్ డిష్ చూసాక దెన్ విల్ జడ్జ్ ఫైనల్ గా ఏంటనేది జడ్జ్మెంట్ చెప్తారు. ఓకే. సో ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జనరల్గా మనం బత్తాయి, కమలా పండు, నారింజ లాంటివి తింటున్నప్పుడు చాలా మంది రసం మింగేసి పిప్పిని ఊసేస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు, ఎందుకంటే ఆ పిప్పిలో ఎంతో ఫైబర్ లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కమలా పండు, బత్తాయి లాంటివి తిన్నప్పుడు హోల్గా పండుని తినడానికే ప్రయత్నిస్తే మంచిది. ఓకే, మరి మీరు ఏం చేయబోతున్నారు? నేను ఒక 5 minutes లో మటన్ కబాబ్ చేయబోతున్నాను. 5 minutes లోనే 5 minutes మటన్ కబాబ్. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారండి 5 minutes లో మటన్ కబాబ్ చేస్తాను అనేసి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మటన్ కబాబ్ కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1/2 కిలో, కోడిగుడ్లు 2, ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఫస్ట్ మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇది లాస్ట్ లో. ఓకే, సో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మీరు, రైట్? హైలో ఉంచాలా, లోలో ఉంచాలా? హైలో ఉంచాలి. ఫైన్. సో ప్యాన్ మీకు ఈలోపు వేడికిపోతుంది. కొద్దిగా ఆయిల్, ఓకే, వెల్లుల్లి. మటన్ కీమా ఏమైనా బాయిల్ చేసి పెట్టుకోవడం అలా ఏమైనా చేశారా అక్కడ? ఏమి లేదు, ఏం లేదు. దీంట్లోనే మనం చేసుకుంటాం. జింజర్, అల్లం ముక్కలు, అండ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా, కొంచెం జీలకర్ర. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇది ఓకే మటన్ కీమాని యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటాం. ఓకే, సో ఇవి కొంచెం వేగనిద్దాం. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతుందేమో. అంటే మీరన్న 5 minutes కదా, ఏమైనా హెల్ప్ అవుతుందేమో. ఓకే, థ్యాంక్ యూ. సో ఉప్పు కూడా మనము యాడ్ చేసేసాం. ఓకే, ఇదిగోండి. రిలాక్స్గా మీరు కలుపుతూ మాట్లాడండి. మీరు టెన్షన్ పడుతున్నారని నాకు అర్థమైంది. టెన్షన్ ఏం లేదు, మమ్మీ చేస్తారు, ఎప్పుడైనా చూస్తాను. సో ఎప్పుడైనా చూసిన వంటలు బాగుంటుంది. అంతేనా? బాగుంటుంది. మమ్మీ ఎప్పుడైనా చూడడం అంతవరకు బాగుంది, కానీ ఎప్పుడైనా దగ్గరుండి దాన్ని ట్రై చేసి పెట్టి అలాంటిది ఏమైనా చేశారా? చేయడం చేశాను వంట. అమ్మో, డౌట్ గానే చెప్పారు. లేదు చేశాను కానీ అంటున్నారు. లేదు బాగుంటుంది, లేదు బాగుంటుంది, లేదు బాగుంటుంది అని కూడా చెప్తున్నారు. మనం కీమా యాడ్ చేసుకుందాం. యాడ్ చేస్తున్నారా? ఓకే, ఇంకా వాటర్ గీటర్ ఏమో అవసరం లేదా? కొంచెం వాటర్ వేసుకుని మనం పట్టుకొని నేను వేస్తాను. ఓకే, సో ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మొత్తం డ్రై అయిపోవాలి. ఓకే, మనం ఇప్పుడు క్లోజ్ చేసి ఉంచాం. ఇటుపక్క ఏంటో చెప్పారు ఇందాక మీరు? అది కొంచెం ఆయిల్ పెట్టేసుకుని మనం ఇది మిక్స్ చేసిన తర్వాత దాని మీద పెట్టేసుకుని ఫ్రై చేయడం. సో ఇప్పుడు ముందు ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ ఏమైనా వేయాల్సి ఉందా? అక్కడ ఏమి వేయాల్సింది లేదు, ఇదే తీసుకుని అక్కడ పెట్టాలి. అంతేనా? ఓకే, కబాబ్స్ లాగా చేసుకుంటారా? ఓకే, ఫైన్. ఓకే, ఆల్మోస్ట్ కొంచెం ఇంకిపోయినట్టు చూద్దామా? మనం ఇప్పుడు మిక్సీ తీసుకుంటాం. ఇది చల్లారాల్సిన అవసరం లేదా? చల్లారాలి కదా. వాటర్ అంతా ఇంకిపోయింది. ఎగ్స్ ఏంటి ఏమన్నా ఉడకబెట్టాల్సిన ఏమైనా ఉందా? ఉడకబెట్టాలి కానీ అది ఫ్రై చేయాలి కానీ మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నాము, కొత్తిమీర, కొంచెం సాల్ట్. సో ఆల్రెడీ మీరు కొంచెం సాల్ట్ కొద్దిగా వేసాము, కొంచెం ధనియా,
కారం ఇంకేం అవసరం లేదా? కారం ఇటు పెప్పర్ వేస్తున్నాం కదా, కొంచెం కారం, గరం మసాలానా. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి. ఇంకా దాంట్లో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, మనం టిక్కా టైప్ చేస్తాం కదా వస్తుంది. ఓకే, మిక్సీ చేయాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకొని షిఫ్ట్ చేసేమంటే షిఫ్ట్ చేసి అది ఆన్ చేసి దీంట్లో వేసేదా? వేసేయండి. కొంచెం ఆయిల్ వేస్తూ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, గట్టిగా చెప్పకపోతే నేను కూడా మీరేం ఇది చేతితో తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి టిక్కా లాగా దీంట్లో డీప్ చేసి ఓకే చేయండి. దీంట్లో డీప్ చేయాలి. మీరు అది కూడా దగ్గర పెట్టుకోండి. ఓకే, స్పూన్ తీసేద్దాము. ఆల్మోస్ట్ ఒక పక్క అయినట్టుంది కదా, ఇంకా కొంచెం బ్రౌనిష్ చేసిన తర్వాత సర్వింగ్ బౌల్. ఓకే, ఆయిల్ ని కొంచెం అటు కూడా ఆయిల్ ప్లేటింగ్ చేసుకుంటారా? మటన్ కబాబ్ రెడీ. ఓకే, మటన్ కబాబ్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ కబాబ్స్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో మటన్ కీమా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మటన్ కబాబ్స్ రెడీ. మటన్ కబాబ్ అండి, ప్రియా చేశారు. ఓకే, సాఫ్ట్ గా ఉన్నది. స్పెషల్ గా 5 minutes లో అయిపోతుందని చేశారు. ఇది కూడా బాగుంది, కొంచెం కారం ఎక్కువ ఉన్నది, మీరే చెప్పారు. మీ టెక్నిక్ బాగుంది, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అంటే చాలా ఫాస్ట్గా చేశారు. సో కాన్ఫిడెంట్ 10 minutesలో చేస్తాను. అన్నీ బాగున్నాయి, కానీ యూ హావ్ టు చేంజ్ లిటిల్ బిట్. అంటే అగైన్ ప్రాక్టీస్, ఇంకేం లేదు. సీజనింగ్ అంతా ఓకే, మేబీ ఫ్రైయింగ్ పార్ట్ మీరు కొంచెం స్లోలో పెట్టి కొంచెం ఇది చేయాలన్నమాట. ఇంకోటి యాజ్ అ టెక్నిక్, మీరు కోడిగుడ్డు లాస్ట్గా ముంచారు కదా, మీరు అదే కోడిగుడ్డు ఒక 2-3 teaspoons కబాబ్ వేసుకొని కలుపుకుంటే కూడా ఇట్స్ బైండింగ్ ఏజెంట్. ఓకే, సో మీకు టిప్స్ అన్నమాట. మీరు కోడిగుడ్డు కోటింగ్ వల్ల త్వరగా మీకు కలర్ వచ్చేస్తుంది అదనమాట. సో అదర్వైజ్ కబాబ్ ఇస్ గుడ్, బట్ కంపేర్ టు బోత్, సో యూ షుడ్ నాట్ టేక్ ఇట్ అండ్ నెగటివ్. ఇట్స్ అ పాజిటివ్. మీరు యూఆర్ సో కాన్ఫిడెంట్, బట్ ఐ హోప్ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారు. సో బట్ ఈ డిష్ బోత్ డిషెస్లో చూస్తే ఫిష్ ఇస్ గుడ్, అంటే టేస్టీగా ఉన్నది, కొంచెం ఫ్లేవర్ ఉన్నది అనమాట. సి వై ఇట్ వాస్ లిటిల్ బిట్ మార్క్స్ లెస్ అంటే కొంచెం కలర్ కొంచెం బ్రౌనిష్ అయిపోయింది. అదర్వైజ్ వెంటనే మీది కూడా యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్ మీది బాగుంటుంది అనుకున్నాను, బికాస్ ఆఫ్ ద కలర్ ఐ కాంట్ డూ యూనో అదనమాట. అదర్వైజ్ మీ డిష్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. కొంచెం 1-2 marks లో వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్. ఆనందంతో ఉన్నారు, అర్థమవుతుంది నాకు. ఓకే, అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు.
ఓకే కంగ్రాట్స్. చూసారా ఆవిడ కంటే పెద్ద కవర్ మీకు. ఎస్ కంగ్రాచులేషన్స్. అభిరుచి నుంచి మీకు ఒక గిఫ్ట్. ఓకే కంగ్రాట్స్. ఓకే మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా టీనేజ్ అమ్మాయిలు స్లిమ్ గా ట్రిమ్ గా కనిపించడం కోసం డైటింగ్ ఎక్కువగా చేస్తున్నారు. ఆ డైటింగ్ లో భాగంగా అసలు అన్నం కానీ ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండడం వల్ల చాలా మందికి స్కిన్ లో గ్లో తగ్గిపోతుంది, బాడీలో న్యూట్రిషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఇలా పూర్తిగా అన్నము అన్ని మానేసేయకుండా కొద్దిగా న్యూట్రిషియస్ ఫుడ్ నే లిమిటెడ్ గా తీసుకుంటూ ఉండడం వల్ల అందంగానూ ఉంటారు, నాజుగ్గా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇప్పుడు కారం కారంగా ఓకే మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు రావు గారు? పాలక్ ఎగ్ ఫ్రై. పాలక్ ఎగ్ ఫ్రై. పాలక్ అంటే కారం కారంగా ఉండదు ఏమో, చిల్లీ చేస్తే కారంగానే వచ్చేస్తుంది అంతేనా? పాలక్ ఎగ్ ఫ్రై డిఫరెంట్ గా ఉంది. మీరు చెప్పేటప్పుడు ప్రతిసారి ఏదో డిఫరెంట్ గా ఉంది, చేస్తున్నప్పుడు ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. మన అభిరుచిలో ఎప్పుడు డిఫరెంటే కదండి. కరెక్టే లేండి. ఓకే పాలక్ ఎగ్ ఫ్రై మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పాలక్ ఎగ్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, తరిగిన పాలకూర 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? ఎస్ మీకు తీయడానికి ముందు నేనే తీసుకుంటున్నానండి. మీ ప్రాక్టీస్ అయిపోయిందండి. అంతే కదా మరి. ఆయిల్ వేసుకోండి. డబ్బా ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాండి. ఓకే డీప్ ఫ్రై అలాంటి వాటికి కూడా అసలు ఎక్కువ ఆయిల్ ఉండదు, తీసుకోరు. ఎస్ ఫస్ట్ ఎండుమిరపకాయలండి, దాని తర్వాత వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు దంచాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ అంటే కొంచెం ట్విస్ట్ చేయాలి కదండి. ఓ ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదో ట్విస్ట్ తో చేస్తాను అన్నారు, ఇదేనా? ఓకే కొంచెం గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి. ఎండుమిరపకాయల కలర్ కూడా మారిపోయింది. ఎగ్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నారు. అవునండి. సో దాన్ని వేయించాల్సిన అవసరం లాంటివి ఏం లేదా? లేదండి, డైరెక్ట్ అలాగే మీకు కావాలంటే చేసుకోవచ్చు. అంటే కొన్ని వాళ్ళు ఏంటంటే కొంచెం ఆ పైన క్రిస్పీ లేయర్ వస్తుంది వేయించుకుంటే, అందుకే అడిగాను నేను. దాన్ని వేయించాల్సిన అవసరం ఏమి కావాలంటే వేయించుకోవచ్చు. కొన్ని వాళ్ళకి నచ్చుతుంది, కొన్ని వాళ్ళకి లేదనమాట. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అవునండి. నెక్స్ట్ పాలకూర. సో సాల్ట్ వేసారు, దాని తర్వాత పాలకూర వేసుకున్నాను. ఓకే పాలకూర వచ్చి ఇలాగా తరిగేసి వేసేయడం, దీన్ని మిక్సీ పట్టడాలు అలాంటివి ఏమీ అవసరం లేదు. సో ఇందులోనే అది దగ్గరికి మగ్గిపోతుంది. సో ఇది ఎంత టైం పడుతుంది మగ్గడానికి? ఒక 2 minutes పడుతుంది. 2 minutes. ఓకే ఈ లోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వేసవి కాలంలో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది, త్వరగా మొహం జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. వీటన్నిటి వల్ల పింపుల్స్ లాంటివి కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోవాలి అంటే ఒక గిన్నె నీళ్లలో వాడేసిన నిమ్మ చెక్కల్ని వేసి బాగా మరిగించి స్నానం తర్వాత లాస్ట్ లో ఆ గిన్నె నీళ్లతో మొహం కడుక్కున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది. ఇంకా అన్ని అక్కడ పొడులే ఉన్నట్టున్నాయి. అవునండి. ఇప్పుడు అన్ని మధ్య లోపల అన్ని వేసేసుకోండి. పొడులన్నీ వేసేస్తారా? అవునండి. మీరు మిక్స్ చేస్తూనే ఉండండి. ఓకే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర పొడి వేసారు. జీలకర్ర కాదు. అవును. ఇప్పుడు ఏం వేస్తారు? ధనియాల పొడి. ధనియాల పొడి,
కొంచెం గరం మసాలా. గరం మసాలా. ఇప్పుడు కొంచెం ఒక చుక్క నీళ్ళండి. ఒక చుక్క అంటే కొంచెం, అంటే మేము చుక్క వేస్తా. కొంచెం చాలు చాలు చాలు. సో ఇలా లీఫీగా కనిపిస్తూ ఉండేటట్టుగా వదిలేచ్చా అండి? అది ఎస్. సో లాస్ట్ లో ఎగ్, కోడిగుడ్లు. దాన్ని మీరు ఇలా కట్ చేసుకుంటారు కదా కొందరు, అలా వేసేటప్పుడు అవసరం లేదా? చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం. సో అంటే ఈ కర్రీ కొంచెం ఫ్లేవర్ దాంట్లోకి వెళ్ళడం కోసం అనేసి అడిగాను. సో మీరు ఇప్పుడు కట్ చేయలేదు కదా, ఇంకా డైరెక్ట్ అలా వెళ్తుందా మరి? ఆ ఫ్లేవర్ లోపల పచ్చిగా ఉండదు? పచ్చిగా ఉండదు. పచ్చిగా ఇన్ ద సెన్స్ ఆ కర్రీ ఫ్లేవర్ వెళ్ళదు కదా లోపలికి. మరి అలా ఓకేనా? ఓకే. మీరు తినేప్పుడు కట్ చేసుకొని ఆ గ్రేవీ తోటి తింటారు కదా. ఓకే, అదనమాట. ఇది ఇంకా దగ్గరికి అయిపోతుంది. అవునండి, ఇది స్నాక్ కదండి. ఓకే, అంటే కొంచెం దగ్గర అయిన తర్వాత ఏ కాంబినేషన్ లో తింటే బాగుంటుంది? మీరు ఇలాగే తినొచ్చండి, డైరెక్ట్. ఎస్, డైరెక్ట్ గా తినొచ్చు. మీరు చపాతీల్లో కూడా అలా నంచుకొని తినొచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చినట్టున్నారు, ఇంకా ఏదో బ్యాలెన్స్ ఉన్నట్టుంది అక్కడ. అదేనండి, కొంచెం కొత్తిమీర లాస్ట్ లో వేయడానికి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు తినేప్పుడు మీకు అలాగే హోల్ గార్లిక్ కూడా మీకు ఉంటుంది అనమాట. సో ఇంకా ప్లేటింగ్. అవునండి. సో పాలక్ ఎగ్ ఫ్రై రెడీ. పాలక్ ఎగ్ ఫ్రై రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పాలక్ ఎగ్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ ఎగ్ ఫ్రై రెడీ. ఓకే, రెడీ అండి. నేను టేస్ట్ చూడడానికి. అబ్బా, చా కొత్త స్టైల్లో ఉన్నారండి. అప్పుడు చేయాలి కదండి. ఎందుకండి? ప్లీజ్. బాగుంది. చపాతీలతో అవి తింటే బాగుంటుంది కదా. అలా కూడా తినొచ్చు. నాకెందుకు కొంచెం కారం కారంగా అనిపిస్తుంది. కొంచెం కారంగా కారం కారంగా కాబట్టి కారంగా చేశారంటే ఇదండి కారంగా అనిపిస్తుంది అనుకున్నాను. గుడ్, బాగుంది. ఎగ్ రెగ్యులర్ గా చేసేది కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ప్లస్ మీకు గార్లిక్, హోల్ గార్లిక్. ఎస్, హోల్ గార్లిక్ అండి, కారంగానే బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. పెదాలు బాగా పగిలినప్పుడు గులాబీ రేకుల్ని బాగా నూరి పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ని పెదాలకి అప్లై చేసుకుంటూ ఉండాలి. లేదా కొద్దిగా గ్లిజరిన్, రోజ్ వాటర్ ఈ రెండింటిని మిక్స్ చేసి పెదాలకి అప్లై చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. ఓకే, మరి షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? రొయ్యలు వంకాయ కూర. రొయ్యలు వంకాయ కూర మనం ఎక్కువగా చేసుకునే వంట ఇది. సో మీరు ఏదైనా డిఫరెంట్ గా చేస్తారా? అది చూద్దాం, మీరు కూడా చూస్తారు కదా. చూడాల్సిందేనంట. ఓకే, వెయిట్ అండ్ సీ అంటున్నారు. వంకాయ రొయ్యల కూర కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? వంకాయ రొయ్యల కూర కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగిన వంకాయలు 50 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. మరి రావు గారు స్టార్ట్ చేసేద్దాం. ఈసారి నాకు ఇవ్వకుండా మీరే పెట్టేసుకుంటున్నారు. ఓకే, నూనె వేసుకున్నాం. ఓకే, ఆవాలు కొంచెం దూరంగా ఉండండి. ఆవాలు, మెంతులు. మీకు మెంతులు అంటే ఇష్టమా? మెంతులు ఆరోగ్యానికి మంచిదని తెలుసు కానీ చేదు. ఉల్లిపాయలు,
మీకు మెంతులు వాసన ఇష్టం అంటే అభిరుచి గల ఎవరికైనా సరే అన్నీ నచ్చుతాయి. ఓకే. సో పచ్చిమిర్చి చాలా ఫాస్ట్ గా ఎన్ని అయిపోయినట్టున్నాయి. ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. వాటర్ పోయాలా? వద్దండి, ఇప్పుడు కొంచెం మగ్గనండి. ఓకే. కొంచెం కరివేపాకు, దాని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, పసుపు, ఇంకా కొంచెం కారం, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఓకే, గరం మసాలా. ఇప్పుడు మీ కొంచెం నీళ్ళు పోయింది ఒక్కసారి. ఇప్పుడు మీ పని వచ్చిందని చెప్పబోయారా? అయిపోయారు. కొంచెం చాలా. ఇప్పుడు వంకాయలు ఫస్ట్ వేసుకోండి. వంకాయలు కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఓకే. వాటర్ సరిపోతుందండి అవి మగ్గడానికి? మగ్గిపోతుంది. దానికి చిన్న పీసెస్ కోసాను కదా. ఇప్పుడు వంకాయలు మామూలుగా ఇలా రౌండ్ గా పెద్ద వంకాయలు ఉంటాయి కదా. అవును. ఇది మీరు పొడవు వంకాయల్ని కట్ చేసినట్టు కదా. సో ఈ పొడవు వంకాయలు అయితే బాగుంటుందా దీనికి? అలాగండి, ఏ వంకాయలైనా బాగుంటాయి. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు ఈ రౌండ్ గా ఇలా ఉండే వంకాయలను అయితే ఈ షేప్ చేస్తే కొంచెం పెద్ద పెద్ద రౌండ్ పీసెస్ అవుతాయి కదా. అవి 4 పీసెస్ చేసుకుంటాం కదా. అంటే ఇలా చూడడానికి అందంగా ఉన్నాయి. మాకు కర్రపెండలం దుంపల్లాగా ఉన్నాయి ఇది. కొంచెం నీళ్ళు పోసుకొని మగ్గ పెట్టుకుందాం. నేను ఇందాక చెప్పాను వంకాయలు వేసే ముందు నీళ్ళు అవసరం అవుతుందేమో అని. చాలా మీరు అన్నట్టుగా నిజంగా నేను షఫ్ అయిపోతానేమో, లేడీస్ షఫ్. ఇప్పుడు ఒక 2 minutes. ఓకే. ఇప్పుడు నీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మేని ఛాయ పెరగాలి అంటే బాదాంని పేస్ట్ లాగా చేసి పాలల్లో కలిపేసి దీని ముఖానికి పట్టించి 1 గంట సేపటి తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మీ మేని ఛాయ రెట్టింపు అవుతుంది. చిట్కా చూసేలోపు ఇక్కడ రెడీ అయిపోయినట్టుంది రావు గారు. చూడండి, మగ్గిపోయింది, కలర్ మారిపోయింది. ఇప్పుడు రొయ్యలు వేస్తున్నారు. ఓకే. ఈ రొయ్యలు ఇంకేమైనా చేశారండి? జస్ట్ క్లీనప్ అంతేనా? అంతే అండి, క్లీనప్. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ టమాటో ఎందుకు లాస్ట్ అంటే మీకు వంకాయలు అంత త్వరగా ఉడకవు అనమాట, పులుపు అలా. సో లాస్ట్. ఓకే. మంచి వాసన వస్తుందా? వంకాయ వెజిటేబుల్ పులుపుతోటి బాగా. అలాగే ప్రాన్స్ వంకాయ కూడా మంచి కాంబినేషన్. అలాగే ప్రాన్స్ మామిడికాయ. మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ అంటే స్పెసిఫిక్ ఇది కావాలి అని ఏమైనా అడుగుతారండి? అడుగుతారండి. అవునా? ఎక్కువ ఏముంటాయి అంటే నాన్ వెజ్ అండి. నార్మల్గా నాన్ వెజ్ ఏనండి ఇప్పుడు మనకి స్పెషల్ అది కాదు. అంటే ఇలాగా కొందరు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ రైట్. ఇప్పుడు వచ్చేవాళ్ళు అరే ఇప్పుడు పచ్చి మామిడికాయలు వస్తాయి. పచ్చి మామిడికాయ తోటి రొయ్యలు చేయొచ్చు, పచ్చి మామిడికాయ తోటి చేపల పులుసు చేయొచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే పచ్చి మామిడికాయ తోటి మటన్ కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కొన్ని వాళ్ళు వస్తారు స్పెసిఫిక్ గా వచ్చి ఇవాళ రేపు చేస్తారా, ఇది బుఫేలో వేస్తారా అడుగుతారు. ఓకే. సో అంటే దీన్ని బట్టి మేము కూడా మీ దగ్గరికి వచ్చేటప్పుడు అడగాలి కదా, అందుకని ముందు తెలిసి పెట్టుకుంటున్నాను. అంటే అవుట్ ఆఫ్ ద మెన్యూ సీజనల్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు చింత చిగురు ఉన్నది, అది కూడా సీజనల్. నాకు చింత చిగురుతోటి గుర్తు చేసేసారు మీరు. అంటే నాన్ వెజిటేరియనే కాదు, వెజిటేరియన్ కూడా ఇప్పుడు వస్తారు. చిగురు పప్పు, చింత చిగురు బాబా
పులుపు అంటే చాలా ఇష్టం అనుకోండి. నేను ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చాలా సార్లు చెప్పాను పులుపు నాకు చాలా ఇష్టము. సో అది కూడా ఇప్పుడు సీజన్ లో ఉన్నప్పుడు ఇంకా చెప్పక్కర్లొద్దు. ఓకే. మామిడికాయ పప్పు గాని మామిడికాయతో చేసింది ఏదైనా సరే, చింతకాయలతో గాని, వావ్, చింతకాయలతో చేపల పులుసు. మీరు నోరు ఊరిస్తున్నారు ఇప్పుడు. మీరే కాదు, డెఫినెట్ గా చూసే వ్యూవర్స్ కూడా అనుకుంటారా ఎంతమ్మా అని. ఓకేనండి, ఆల్మోస్ట్ రెడీ. ఎస్, నౌ టైం ఫర్ డిష్ అవుట్ అన్నమాట. ఎస్. సో రొయ్యలు వంకాయ కూర రెడీ. ఓకే, థ్యాంక్ యూ. మంచి వాసన వస్తుంది. బాగుంది. వంకాయ రొయ్యల కూర. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. వంకాయ రొయ్యల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటోలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయల రొయ్యల కూర రెడీ. వంకాయ రొయ్యల కూర. ఎస్ అండి, నేను తీసిస్తాను, మీరు తినండి. దాని తర్వాత ఓహో, అంటే ఎలా టేస్ట్ చేయాలని మొత్తం Yes. అంతా కలిపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. వంకాయ రొయ్య రెండు మిక్స్ అయ్యి పులుపు అంటే టమాటో అయితే ఇంకా పులుపు వేసుకోవచ్చేమో. వేసుకోవచ్చు, మీ ఇష్టం. అవునా? మీకు కావాలంటే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వేసుకోవచ్చు. మీకు పులుసు లాగా చేసుకోవాలంటే వేసుకోవచ్చు. అలా కాకుండా మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చా? వై నాట్? మన మామిడి ముక్కలు వేసుకుందాం, సీజన్ కదా. ఎస్. సో ఇంకా పుల్ల పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ వంకాయ రొయ్యల కాంబినేషన్ వల్ల బాగుంది. ఎస్. సో మీరు మామిడి ముక్కలు యాడ్ చేసేసుకోండి, ఇంకా పుల్ల పుల్లగా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకోటి టిప్ ఏంటంటే మీకు చిన్న వంకాయలు వస్తాయి, చిన్ని ఉంటాయి, అది టర్కీ బెర్రీస్ అంటారు. ఓ, ఇంకోటి తమిళ్లో వచ్చి సుండకాయ అంటారు. వాడు బేబీ ఎగ్ ప్లాంట్ అని చెప్పి టైనీ ఇంతే ఉంటుంది, మన గ్రీన్ పీస్ కంటే కొంచెం ఉంటుంది. ఓకే, అవి దీంట్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. గుర్తు పెట్టుకోండి, మీరు అవి కూడా యాడ్ చేసుకోండి, దాంతోపాటు మామిడి ముక్కలు Yes. కూడా యాడ్ చేసుకోండి. So- సీజన్ కాబట్టి. సో కొత్తగా డెఫినెట్ గా పుల్ల పుల్లగా బాగుంటుంది. Yes. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆడవాళ్ళు గోరింటాకు చాలా ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటారు కదా, అది ఎర్రగా పండితేనే మనకు చాలా నచ్చుతుంది. నల్లగా అయినా సరిగ్గా పండకపోయినా చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే అది కరెక్ట్గా ఎర్రగా పండాలి అంటే గోరింటాకు పేస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుని పెట్టుకున్నట్టయితే ఎర్రగా పండుతుంది. మరి ఇవాల్టి ఎపిసోడ్ లో వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి తవా ఫిష్ ఫ్రై. ఈ రెసిపీలో వాడిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, అలాగే మైదా, కార్న్ ఫ్లవర్, పెరుగు, దాంతోపాటు తవా మసాలా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ పరంగా హై, అలాగే క్యాలరీ పరంగా కూడా చాలా హై అండి. ఎందుకంటే మనం దీంట్లో మైదా, కార్న్ ఫ్లవర్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. ప్రోటీన్ పరంగా ఎందుకంటే మనము ఫిష్ యాడ్ చేస్తున్నాము, అలాగే పెరుగు కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కనుక, డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక ఆయిల్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఫిష్ కర్రీ కనుక మనం ఈ ఫిష్ ఐటమ్ రెసిపీ వచ్చేసి మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రోటీన్స్తో పాటు దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా వరకు హైగా ఉంటుంది. సో అదొచ్చేసి పిల్లలకి, పెద్దలు అంటే వృద్ధులకి చాలా మంచిదండి. గ్రే మ్యాటర్ అంటే బ్రెయిన్లో ఉన్న గ్రే మ్యాటర్ పెంచడానికి ఇది చాలా వరకు హెల్ప్ఫుల్. సో ఫిష్ ఐటమ్ కనుక ఇది అందరూ కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ట్రై చేస్తున్నప్పుడు డీప్ ఫ్రై ఐటమ్ కనుక మీరు చూసి తీసుకుంటే, క్వాంటిటీ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ కబాబ్స్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ మటన్ కీమా, దాంతోపాటు మిరియాల పొడి, అల్లం చెన్నులపాయ పేస్ట్ వాడడం జరిగిందండి. సో
ఈ రెసిపీలో మనం మటన్ వాడుతున్నాం కనుక 100 grams మటన్ వచ్చేసి దగ్గరగా మనకి 25 grams వరకు ప్రోటీన్స్ ఇస్తుంది. మనం దీంట్లో ఎగ్స్ కూడా వాడాం కనుక ఓవరాల్ గా కూడా దీంట్లో ప్రోటీన్ కంటెంట్ చాలా వరకు పెరుగుతుందండి. ఇట్స్ అ గుడ్ ప్రోటీన్ సోర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇది పిల్లలకి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా యూస్ఫుల్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. సో కీమా వాడుతున్నాం కనుక మనకి ప్రోటీన్సే కాకుండా మనకి మటన్ నుంచి చాలా వరకు వైటమిన్ ఏ అండ్ కే లభిస్తుందండి. మటన్లో క్యాలరీ పరంగా ఎక్కువగా లేకపోయినా కూడా మనకి ఈ ప్రోటీన్ సోర్స్తో పాటు వైటమిన్ ఏ, డిఈకే అంటే వైటమిన్స్లో కూడా 2 రకాలు ఉంటాయండి. అంటే వైటమిన్ బి ఇంకా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో మనకి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చేసి మటన్ నుంచి చాలా వరకు లభిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. పిల్లలకి ఇది చాలా మంచిదండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా దీనికి తప్పకుండా ట్రై చేయొచ్చు. క్వాంటిటీ పరంగా చూసి తీసుకుంటే అందరు కూడా ఈ రెసిపీ కూడా ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలకూర ఎగ్ కర్రీ. సో ఈ రెసిపీలో వాడిన ఇంగ్రీడియంట్స్ పాలకూర అలాగే ఎగ్, దాంతో పాటు జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఇట్స్ అ న్యూట్రియంట్ డెన్స్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పాలకూరలో చాలా వరకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం కాకుండా దాంట్లో ఐరన్ కంటెంట్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇంకా ఓవరాల్ గా చాలా వరకు మినరల్స్ కూడా ఉంటుందండి. సో ఇవే కాకుండా ఫైబర్ కూడా చాలా వరకు మనకి ఈ పాలకూర నుంచి లభిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ కర్రీ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ పాలకూర నుంచి అండ్ మనము ఎగ్ సోర్స్ వచ్చేసి మనకి ప్రోటీన్ కంటెంట్ అండి. సో ఓవరాల్ గుడ్ రెసిపీ. పిల్లలు పెద్దలు అందరు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వంకాయల రొయ్యల కూర. ఈ రెసిపీలో ముందుగా వాడిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు అలాగే రొయ్యలు, టమాటా, మెంతులు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీ వచ్చేసి చాలా వెరైటీ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్ ఇంకా రొయ్యలు కూడా యాడ్ చేయడం వల్ల చాలా వెరైటీ ఆఫ్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకి వంకాయ నుంచి ఫైబర్ లభిస్తుంది. ఇంకా అలాగే మనం మెంతులు యాడ్ చేసాము, దాంతో మనకి చాలా వరకు డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అండి. టొమాటో యాడ్ చేసాము. టొమాటోలో వచ్చేసి లైకోపీన్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా గుడ్ కాంబినేషన్ వైటమిన్స్. ఇంకా రొయ్యలు వచ్చేసి మనకి ప్రోటీన్ సోర్స్లో హై ఉంటుంది. సో గుడ్ కాంబినేషన్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చండి. కొలెస్ట్రాల్ పరంగా కొంచెం ఈ ప్రాన్స్ అంటే రొయ్యలు కొలెస్ట్రాల్ పరంగా హై ఉంటాయి కనుక పోర్షన్ సైజ్ చూసి తీసుకుంటే సరిపోతుందండి. ఓకే రావు గారు, ఒక 2 వంటలు డిఫరెంట్గా చూపించారు. అలాగే మన పార్టిసిపెంట్స్ కూడా 2 వంటలు చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతాయి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది అభిరుచి. అంతవరకు సెలవు.